శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు, మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది అస్సలు యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో చాలా రోజులుగా ఒకే ప్రశ్న తిరుగుతుంది. ఇలా ఎప్పటి వరకు నేనెప్పుడైనా ప్రశాంతంగా జీవిస్తానా? కాలచక్రం ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం ఇవ్వబోతుంది. వృషభ రాశి వారికి ఇప్పటి వరకు మీరు భరించిన అవమానాలు, ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన మనుషులు, నమ్మిన వారే ఇచ్చిన మోసాలు, ఇవన్నీ ఇక మిగుంపు దశకు వచ్చాయి. ఇది సాధారణ జాతకం కాదు. ఇది మీ జీవితానికి వచ్చే మలుపు. ఇప్పటి నుంచి లెక్క పెట్టండి. మరో 4 రోజుల్లో మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అదే మీ తలరాతను పూర్తిగా మార్చే క్షణం. ఈ మార్పు వెనుక ఒక స్త్రీ పాత్ర ఉంది. ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదు. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న వ్యక్తే. మీ బాధను చూసిన వారే, లేదా మీ మౌనానికి కారణమైన వారే. మీరు ఇప్పటి వరకు మౌనంగా భరించారు. ఎవరికీ కనిపించకుండా లోపలే కాలిపోయారు. కానీ ఇక ఆ మౌనం అవసరం లేదు. ఇది భయపడే సమయం కాదు. ఇది నిజాన్ని తెలుసుకునే సమయం. మీ జీవితంలో ఎవరు మీ వారు, ఎవరు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారో తెలుసుకునే సమయం. ఈ జాతకం ఒకరి అభిప్రాయం కాదు. ఎంతో మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ. ఇది 100% జ్యోతిష్య అంచనా. ఒక మనిషి జీవితం మొత్తం అలా ఉండాలా, లేక పూర్తిగా మారాలా అనేది నిర్ణయించే క్షణంలో మీరు ఇప్పుడు ఉన్నారు. ఈ వీడియోని చూస్తున్న సమయంలో ఏకాంతమైన ప్రదేశంలో కూర్చుని మనసును ప్రశాంతంగా పెట్టుకొని శ్రద్ధగా వినండి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జాతకాన్ని మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని ఇంకా ఎక్కువ మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఛానల్కి మీ సహాయం, ఆశీర్వాదం ఇవ్వండి. వృషభ రాశి వారి జీవితం ఎందుకు భారంగా మారింది? వృషభ రాశి వారు సహజంగా సహనశీలులు. ఎంత బాధ వచ్చినా బయటకు చూపించరు. ఎంత అన్యాయం జరిగినా లోపలే దాచుకుంటారు. ఇటీవలి కాలంలో మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీ మనసును బాగా అలసిపోయేలా చేశాయి. మీరు నమ్మిన వారు, ఆశ పెట్టుకున్న వారు, మీ కష్టాన్ని అర్థం చేసుకున్నట్లు నటించిన వారే మీ బాధకు కారణమయ్యారు. మీరు చేసిన త్యాగాలు ఎవరికీ కనిపించలేదు. మీ నిజాయితీని బలహీనతగా భావించారు. మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు. దీనివల్ల మీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది. నేను మంచిగా ఉండటం తప్పేనా? ఎవరిని నమ్మాలో తెలియని స్థితికి వచ్చారా? వృషభ రాశి వారికి ఈ కాలం అంత సులభం కాదు. శని ప్రభావం వల్ల జీవితంలో అన్యాయాలు, అడ్డంకులు, అవమానాలు ఎదురయ్యాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవటం మీలో నిరాశను పెంచింది. ఇంటి బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, సంబంధాల్లో చల్లదనం, ఈ 3 కలిపి మీ జీవితాన్ని భారంగా మార్చాయి. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ మనుషులు ఉన్నా మీ బాధను వినేవారు లేరు. మీరు నవ్వినా అది నటన మాత్రమే. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ కన్నీళ్లు మీకే కనిపిస్తున్నాయి. ఇది బలహీనత కాదు. ఇది ఒక దశ మాత్రమే. ఈ దశ ముగిసే సమయం దగ్గర పడింది, కానీ ఆ ముగింపు సాధారణంగా ఉండదు. అది ఒక సంఘటన ద్వారా మొదలవుతుంది. ఆ సంఘటన మీ ఆలోచనల్ని, మీ దృష్టిని, మీ నిర్ణయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మార్చి 19, 2026లో వృషభ రాశి వారికి కర్మఫలాలు ఎలా పనిచేస్తాయి? కర్మ ఎప్పుడు నిద్రపోదు. అది ఆలస్యం చేస్తుంది, కానీ మర్చిపోదు. వృషభ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా చేసిన మంచి పనులు, చేసిన త్యాగాలు, మౌనంగా భరించిన బాధలు, ఇవన్నీ ఒక ఖాతాలో చేరాయి. 2026 మార్చి నెలలో ఆ ఖాతా తెరవబడుతుంది. మీరు అడగని సమాధానాలు కూడా మీకు తెలుస్తాయి. ఎవరు మీవారు, ఎవరు కేవలం అవసరానికి ఉన్నవారో స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో మీరు గతంలో చేసిన ఒక నిర్ణయం గుర్తుకు వస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు బాధపడ్డారు. తప్పు చేసేమోనేమోనని అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే నిర్ణయం మీకు రక్షణగా మారుతుంది. వృషభ రాశి వారికి ఈ కాలంలో కర్మఫలాలు 2 విధాలుగా పనిచేస్తాయి. 1, బాధ ఇచ్చిన వారికి వారి పాఠం. 2, మీరు భరించిన బాధకు ప్రతిఫలం. మీరు ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని కావాలని నొప్పించలేదు. అందుకే మీకు వచ్చే ఫలితం శుద్ధమైనది. కానీ అది రావడానికి ముందు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మీరు మీ నిజస్వరూపాన్ని చూపించాలి. ఈ సమయంలో తీసుకునే మాటలు, తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఆవేశంగా మాట్లాడితే నష్టం, మౌనంగా ఉంటే విజయం. మరో 4 రోజుల్లో
వృషభ రాశి జీవితంలో మొదలయ్యే మార్పు ఇది సాధారణ హెచ్చరిక కాదు. ఇది కాలచక్రం ఇచ్చే స్పష్టమైన సంకేతం. ఇప్పటి నుండి లెక్క పెట్టండి. మరో 4 రోజుల్లో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన పెద్దగా కనిపించవచ్చు, కానీ అది మీ మనసులో పెద్ద కలకలం సృష్టిస్తుంది. మీకు ఒక వార్త తెలుస్తుంది, లేదా ఒక వ్యక్తి మీతో మాట్లాడతాడు, లేదా మీరు ఒక విషయం తెలుసుకుంటారు. ఆ క్షణంలో మీకు ఒక అనుభూతి కలుగుతుంది. ఇంతకాలం నేను ఎందుకు ఇలా భరించాను? ఇంతకాలం నేను ఎందుకు మౌనంగా ఉన్నాను? ఈ 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. ఆ నిర్ణయం మీ జీవిత దిశను మారుస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించిందే కావచ్చు, సంబంధానికి సంబంధించిందే కావచ్చు, లేదా ఒక వ్యక్తిని మీ జీవితంలో ఉంచాలా వద్దా అనే నిర్ణయం కావచ్చు. ఈ సమయంలో మీ అంతరాత్మ మాట వినండి. ఎవరైనా ఒత్తిడి పెడితే వెనక్కి తగ్గకండి. మీరు ఇప్పటి వరకు చాలా భరించారు. ఇక భరించాల్సిన అవసరం లేదు. వృషభ రాశి వారికి ఎదురయ్యే మానసిక సంఘర్షణ ఈ సమయంలో మీ మనసు 2 భాగాలుగా విడిపోయినట్లు అనిపిస్తుంది. ఒక భాగం ఇంకా మంచితనాన్ని నమ్ముతుంది. ఇంకో భాగం మాత్రం ఇక చాలు అంటుంది. మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. నేను మారాలా లేదా ఇలానే ఉండాలా? ఈ సంఘర్షణ మీ నిద్రను దూరం చేసింది. మీ ఆలోచనలు మీకే భారమయ్యాయి. ఎవరితో మాట్లాడినా మీ మాటలు అర్థం కాకుండా పోతున్నాయి. కానీ ఈ సంఘర్షణ అవసరం. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ముందు వచ్చే కలత. ఈ కలత లేకుండా మార్పు రాదు. ఈ సమయంలో మీరు గతాన్ని విడిచిపెట్టాలి. మీరు చేసిన మంచి పనులు వృధా కాలేదు. అవి ఇప్పుడు మీకు బలం ఇస్తాయి. ఒక స్త్రీ పాత్ర వృషభ రాశి జీవితాన్ని ఎలా మార్చబోతుంది? ఇది అత్యంత కీలకమైన అంశం. వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఇప్పుడు ముందుకు వస్తుంది. ఆమె మీకు కొత్త వ్యక్తి కాదు. మీ జీవితంలో ఎప్పుడో ప్రవేశించిన వ్యక్తే. మీ బాధను దగ్గర నుంచి చూసిన వ్యక్తే. ఆమె ఒక మాట చెబుతుంది, లేదా ఒక నిర్ణయం తీసుకుంటుంది, లేదా ఒక నిజాన్ని బయట పెడుతుంది. ఆ క్షణంలో మీలో మార్పు మొదలవుతుంది. మీరు ఇక మౌనంగా ఉండరు. మీరు మీ విలువను గుర్తిస్తారు. ఈ స్త్రీ ద్వారా మీకు ఒక పాఠం లభిస్తుంది. ఆ పాఠం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మీరు ఇక వృషభ రాశి వారు, ఇది మీ పునర్జన్మ ప్రారంభం. ఆ స్త్రీతో మీ గత బంధం, కర్మ సంబంధం ఎలా పనిచేస్తుంది? వృషభ రాశి వారి జీవితంలో ఇప్పుడు కీలకంగా మారబోతున్న ఆ స్త్రీ ఈ జన్మలో మాత్రమే కాదు, గత జన్మల నుంచి మీతో ఒక కర్మ సంబంధం కలిగి ఉంది. ఆమె మీ జీవితంలో ఎప్పుడో ప్రవేశించింది. అది చిన్న వయసులో కావచ్చు, లేదా ఇటీవల కాలంలో కావచ్చు, కానీ ఆమె వచ్చినప్పటి నుంచి మీ మనసులో ఒక అనిర్వచనమైన ప్రభావం మొదలైంది. ఆమె మాటలు ఆలోచింపచేశాయి. ఆమె మౌనం మిమ్మల్ని కలిచివేసింది. ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు బాధ కలిగించినా అవి మీ ఎదుగుదలకు కారణమయ్యాయి. ఇది సాధారణ పరిచయం కాదు, ఇది కర్మ సంబంధం. వృషభ రాశి వారు సాధారణంగా ఎవరి మాటలకు అంత త్వరగా ప్రభావితం కారు. కానీ ఈ స్త్రీ విషయంలో మీరు మీ స్వభావానికి భిన్నంగా స్పందించారు. ఈ సమయంలో ఆ స్త్రీ జీవితంలో కూడా మార్పులు జరుగుతున్నాయి. ఆమె కూడా ఒక నిర్ణయ దశలో ఉంది. ఆమె తీసుకున్న నిర్ణయం మీ జీవితంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ కర్మ సంబంధం ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది, లేదా కొత్త రూపంలో మారబోతుంది. ఇక ఇది పాత విధంగా కొనసాగదు. ఇది మీ ఇద్దరి జీవితాలను మార్చే దశ. ప్రేమ జీవితం, నిజమైన ప్రేమ, మోసం, నిజం బయటపడే సమయం. వృషభ రాశి వారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు. అందుకే ప్రేమలో గాయపడితే ఇతర రాశుల కంటే ఎక్కువగా బాధపడతారు. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితం ఒక ప్రశ్నలతో నిండిపోయింది. నిజంగా నన్ను ప్రేమించారా, లేదా అవసరానికి ఉపయోగించుకున్నారా? 2026 మార్చి 19 తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం మీ హృదయాన్ని కంపింపచేస్తుంది. కొంతమందికి ప్రేమించిన వ్యక్తి యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. మరికొందరికి వారు ఎవరిని కోల్పోయారో అర్థమవుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ప్రేమించడంలో తప్పు చేయలేదు. తప్పు చేసినది ఎదుటివారు. కొత్త సంబంధాలు కూడా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి, కానీ అవి తొందరపాటు నిర్ణయాలతో కాకూడదు. ఈ సమయంలో మొదలయ్యే ప్రేమ మీ జీవితంలో స్థిరత్వం ఇవ్వగలదు, కానీ అది మీ అవగాహనపై ఆధారపడి ఉంటుంది. వివాహ జీవితం మౌనం విరిగే క్షణం. వివాహితులైన వృషభ రాశి వారికి ఇప్పటి వరకు ఒక మౌన యుద్ధం నడుస్తుంది. మాటలు తగ్గాయి, భావాలు దాచబడ్డాయి, అసంతృప్తి పెరిగింది. మీరు చాలాసార్లు అనుకున్నారు, ఇలా ఎప్పటి వరకు ఈ బంధం ఇలాగే కొనసాగాలా? మార్చి నెలలో ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ తప్పనిసరిగా జరుగుతుంది. దాన్ని తప్పించుకోలేరు. ఆ మాటలు కొంచెం కఠినంగా ఉండవచ్చు, కానీ అవే నిజం.
ఆ నిజం బయటపడితేనే ఈ బంధం నిలబడుతుందా లేదా విడిపోతుందా అనే విషయం తెలుస్తుంది. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కీలకం. ఆమె మాటలు ఈ బంధానికి మలుపు తిప్పుతాయి. కొంతమందికి ఈ సంభాషణ తరువాత వివాహ జీవితం కొత్తగా మొదలవుతుంది. మరికొందరికి సత్యాన్ని అంగీకరించే ధైర్యం వస్తుంది. ఆర్థిక పరిస్థితి, డబ్బు కంటే నమ్మకం కీలకం. వృషభ రాశి వారికి డబ్బు విషయంలో ఇప్పటి వరకు చాలా ఒత్తిడి ఉంది. ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదు. దీనికి ప్రధాన కారణం తప్పు వ్యక్తులపై పెట్టిన నమ్మకం. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 19, 2026లో ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎవరి మీద ఆధారపడాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థమవుతుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు, అప్పులు చాలా జాగ్రత్తగా చేయాలి. భావోద్వేగాల మీద ఆధారపడి డబ్బు నిర్ణయాలు తీసుకుంటే నష్టం. అయితే ఈ నెల చివరి నుంచి ఒక స్థిరమైన ఆదాయం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అది నెమ్మదిగా పెరుగుతుంది కానీ స్థిరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, గౌరవం తిరిగి వచ్చే సమయం. ఉద్యోగంలో ఉన్న వృషభ రాశి వారికి ఇప్పటి వరకు అవమానాలు ఎదురయ్యాయి. మీ కృషికి సరైన గుర్తింపు రాలేదు. మీ మాటలకు విలువ లేకుండా పోయింది. కానీ ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. మార్చి 19, 2026లో మీ పేరు ఒకసారి పైకి వస్తుంది. మీ పని గురించి ఎవరైనా గుర్తిస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి ఇదొక కీలక దశ. పాత తప్పులను సరిదిద్దుకునే అవకాశం, కొత్త మార్గంలో అడుగుపెట్టే సమయం. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కనిపిస్తుంది. ఆమె సూచన లేదా ఆమె తీసుకున్న నిర్ణయం మీ కెరీర్ దిశను మార్చగలదు. ఈ సమయంలో మీ ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేయకండి. మీరు భరించిన బాధలే ఇప్పుడు మీ బలంగా మారుతాయి. ఆరోగ్యం శరీరం కంటే ముందుగా అలసిపోయినది మనసే. వృషభ రాశి వారి ఈ మధ్యకాలంలో ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం నిజము ఉంది. మీ శరీరం బలహీనంగా కాలేదు. మీ మనసే ముందుగా అలసిపోయింది. ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ బాధ్యతలు, ఎక్కువగా దాచుకున్న బాధలు ఇవన్నీ కలిసి మీ శక్తిని తగ్గించాయి. తలనొప్పి, నిద్రలేమి, ఒంటరిగా ఉండాలనిపించడం, ఎవరిలోనూ ఆసక్తి లేకపోవటం ఇవన్నీ శరీర వ్యాధులు కావు. ఇవి మనసు సంకేతాలు. మీరు చాలా మంది కోసం బలంగా నిలబడ్డారు కానీ మీకోసం మీరు నిలబడలేదు. అదే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. 2026 మార్చి 19 వృషభ రాశి వారు ఒక విషయం గుర్తించాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు కొంచెం నెమ్మదిగా జీవించాలి. ప్రతి విషయాన్ని మీ మీద వేసుకోవటం మానాలి. ఈ సమయంలో ఒక స్త్రీ ద్వారా ఆరోగ్యంపై ఒక హెచ్చరిక రావచ్చు. ఆమె మాటను నిర్లక్ష్యం చేయకండి. అది మీకు మేలు చేస్తుంది. కుటుంబ జీవితం, లోపలే దాచుకున్న నిజాలు బయటపడే సమయం. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు కానీ అది తాత్కాలికం. ఎందుకంటే మీ నిజమైన బలం అప్పుడే బయటపడుతుంది. ఎంతో మంది అనుభవజ్ఞులైన జ్యోతిష నిపుణుల నుండి సేకరించిన లోతైన విశ్లేషణ. వృషభ రాశి వారు 2026 మార్చి 19 కొన్ని విషయాల్లో తప్పక జాగ్రత్త పాటించాలి. అతి నమ్మకం వద్దు, అతి భావోద్వేగం వద్దు. మీరు మీ అంతరాత్మ మాట వినాలి. మీకు అసౌకర్యంగా అనిపించే చోట ఆగిపోవాలి. ఈ సమయంలో గణపతి ధ్యానం మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రతి బుధవారం లేదా శుక్రవారం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి. అది మీ మనసును స్థిరపరుస్తుంది. వృషభ రాశి వారి జీవితం ఇప్పుడే మారడం ప్రారంభమైంది. ఇది హెచ్చరిక కాదు. ఇది భయం చూపే మాట కాదు. ఇది ఒక తుది సత్యం. వృషభ రాశి వారు ఇప్పటి వరకు భరించారు. ఇక భరించాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఏది పోయిందో అది మీకు సరిపోలేదు. ఏది వస్తుందో అది మీ స్థాయిని పెంచుతుంది. 2026 మార్చి 19 మీ జీవితంలో ఒక ముగింపు కాదు, ఒక ఆరంభం. మీరు పాత బాధలను వదిలిపెట్టిన క్షణమే మీ కొత్త జీవితం మొదలవుతుంది. మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. ఇది వృషభ రాశి వారి కోసం కాలం రాసిన కొత్త అధ్యాయం. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.